నమస్తే రమగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. చెప్తాం. గుణపాఠం కథ చెప్తాం. గుణపాఠం చెప్పటమా? పూర్వం కోసల దేశానికి మాధవర్మ గారని ఒక రాజుగారు ఉండేవాడు. ఈ రాజుగారు మహామూర్ఖుడు. ఆయన కొన్ని అర్థమయ్యేవి, కొన్ని అర్థం అయ్యేవి కాదు. ఏది అర్థమైంది ఇక దాని మీదే ఉండేవాడు. ఈయన మంత్రి మహాదురాశాపరుడు, అసూయాపరుడు కూడా. ఒక్కోళ్ళు అట్లా ఉంటారు కదా. అవునవును. అయితే ఈ పండితులు, కవులు, గాయకులు ఎవరైనా రాజుగారి దగ్గరికి వస్తే రాజు ఏదో వాళ్ళు ప్రదర్శన చేసేవాళ్ళు, విద్యా ప్రదర్శన ఇస్తే ఈయన దానికి 100 అబ్జెక్షన్లు చెప్పేవాడు. ఆ ప్రదర్శన అయ్యాక రాజుగారు వీళ్ళకి 100 వరహాలు ఇవ్వు, 1000 వరహాలు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటే ఇచ్చేవాడు కాదు. ఎన్ని అడ్డంకులో పెట్టేవాడు. అయినా తప్పలేదనుకో, అప్పుడు అందులో ఇంచి కొంత లాగేసి ఏ 4వ వంతో వాళ్ళకి దఖలుపరిచేవాడు. ఇచ్చేవాడు కాదు. అదొక దుష్టబుద్ధి అన్నమాట. అయితే ఇలా ఉంటూ ఉండగా చుట్టుపక్కల ప్రజలకు తెలుసు. కాకపోతే రాజుగారే బేసిక్గా కొంత మూర్ఖుడు కదా, ఎవరు చెప్తారు? ఆయన ఎప్పుడేం చేస్తాడో తెలీదు. అవును. దాంతో ఊరుకునేవాళ్ళు. అట్లా కాలం గడుస్తుంటే ఒకనాడు ఒక పండితుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా చక్కటి కవిత్వము అవి చెప్పగలిగే పాండిత్యం ఉంది. దాంతోపాటు ఆయనకి కళలు, వాటి మీద విశ్లేషణ బాగా తెలుసు. ఒక్కొక్కళ్ళు చదువుకుంటారు కదా, స్వప్నశాస్త్రం అంటారు దాన్ని. అవునవును. కళ ఫలానా రకం కళ వస్తే ఏమిటి అని మనం కూడా కనుక్కుంటూ ఉంటాం. ఇలా కళ వచ్చింది, పీడకళ వచ్చింది, దేవుళ్ళు కనిపించారు, చనిపోయిన వాళ్ళు కనిపిస్తే ఎలా, అలాంటి వాటికి ఆయన సమాధానాలు చెప్పేవాడు. చాలా గట్టివాడు, అందులో మంచి పేరు. సరే, ఆయన వచ్చి రాజుగారి దగ్గర బ్రహ్మాండంగా పద్యాలు చదివారు. చదివేసరికి రాజు చాలా సంతోషించి, బాబ్బా ఏం పాండిత్యం అండి మీది, ఎంతో బాగుంది అని మంత్రి ఈయనకి 100 వరహాలు ఇవ్వమని, బంగారు వరహాలు ఇవ్వమని చెప్పాడు. చెప్పేసరికి మంత్రి అన్నాడు, ఏముందండి ఇందులో, ఈ పద్యాలన్నీ పాతవేను, మా నాన్నగారు కూడా ఇలాంటి కవిత్వమే రాసేవాళ్ళు. మా నాన్న గొప్ప కవి, మీకు తెలుసు కదా. మంత్రి గారు తండ్రి గారు గొప్ప పండితుడు, కవి. ఆయన చాలా పద్యాలు రాశారు. మా నాన్న చెప్పిన పద్యాల్లాగానే ఉన్నాయి, ఏముంది కొత్త ఇందులో? ఈ పండితుడు రాజుగారి దగ్గర బహుమానం పుచ్చుకొని, నాకు కళల శాస్త్రం కూడా తెలుసు, అది మీకు ఏదైనా సమాధానం కావాలంటే నేను చెప్పగలనని అడిగి ఆ స్థానంలో కుదురుకోవాలని అనుకున్నాడు. ఆ కథ ఎట్టగూ పోయింది, ఈ కథ కూడా ఆగిపోయింది. 100 బంగారు నాణ్యాలకి 10 కూడా చేతిలో పడేలాగా లేవు. ఆయన చాలా దూరం నుంచి కష్టపడి అప్పు చేసుకుని మరీ పాపం ఇక్కడికి వచ్చాడు. అప్పుగానే ఉంది. ఇక్కడ ఈయన చెప్పిన కవిత్వం పాత కవిత్వము, కాపీ కవిత్వము అయిపోయింది. దాంతో ఆయన చాలా హతాశుడైపోయాడు. రాజు ఏం చెప్పబోయినా ఆ మంత్రి గారు వినలా. ఈయన ఏమనుకున్నాడు, ఇట్లా కాదు, వీడితోటి దిగాలుగా తల వేళ్లాడేసుకుని బయటకు వచ్చాడు. ఎవరిని కలిస్తే వాళ్ళ ఆ మంత్రి ఆయన అంతేనండి, ఇంకో పెద్ద మంత్రి గారు అట్లాగే చేస్తాడు, ఇలాగే ఉన్నాడు, ఫలానా అప్పుడెప్పుడు ఇలా చేశాడు, ఫలానా ఇప్పుడెప్పుడు ఇట్లా చేశాడు, మా మేనమామని తెస్తే ఆయన ఎంత అవమానించాడు, జ్యోతిష్కులను అంతే, కవులను అంతే, గాయకులను అంతే, పండితులను అంతే, సాముగరిడీలు ఆడేవాళ్ళు, వాళ్ళు ఇదంతా గరిడి అంతా ఆడేశాక 1 గంట అయిపోయిన తర్వాత ఇలాంటివి మా చిన్నప్పుడు చాలా చూసాం, ఇందులో కొత్త ఏముంది, దీనికి డబ్బెందుకు అంటాడు. డబ్బే రానివ్వడు. ఇంతేనంటే ఈయన చాలా దిగులుగా ఉండిపోయాడు. ఒక సత్రంలో దిగాడు. ఆలోచించుకుని 3వ రోజున 4వ రోజున మహారాజు గారి దర్శనం వాంఛించి వెళ్ళాడు. సభలోకి వెళ్ళి, ప్రభు, నేను మీకు చెప్పాలనుకున్నాను, మొన్ననే వాళ్ళ సందర్భం రాలేదు, నాకు కళలు అవి ఫలితాలు, స్వప్న ఫలితాలు అవి చెప్పడం వచ్చు. నిన్న చాలా పెద్ద కళ వచ్చింది నాకు. అందులో సాక్షాత్తు మన పెద్ద మంత్రి గారి నాన్నగారు వచ్చారు. ఏమిరా, నా కవిత్వం కాపీ కొట్టి పాండిత్యం చూపించి, నా పాండిత్యాన్ని కాపీ కొట్టుకుని, దాన్ని ఏమంటారు కాపీ కొట్టడానికి తెలుగులో, నన్ను అనుకరించి నా కవిత్వాన్ని దొంగిలించి డబ్బు చేసుకుందాం అనుకుంటున్నావా దుర్మార్గుడా అని కేకలేశారండి. మరి దానికి అపరాధానికి రుసుము చెల్లించవలసిందే నువ్వు అని చెప్పారు. ఆ రుసుము చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే 100 వెండి నాణ్యాలు మంత్రి గారికి ఇవ్వమన్నారు, మంత్రి గారే తనకు చేరుస్తారన్నారు. ఇలా కాలొచ్చిందండి. నేను 100 వెండి నాణ్యాలు తీసుకొచ్చా మంత్రి గారికి ఇవ్వడానికి అన్నాడు. మంత్రి గారు, సరే బాగానే ఉంది, చనిపోయిన నాన్నగారికి మంత్రి గారు వరహాలు ఎట్లా ఇస్తాడండి అని అడిగాడు రాజుగారు. అయ్యో, ఆ సమాధానం పెద్ద కవి గారే చెప్పారండి. ఆయన మళ్ళీ గారు రాత్రి కళ ఇది, తెల్లవారుజామున ఇంకో కళ వచ్చింది. ఈ తేప మంత్రి గారు తర్పణం విడిచేటప్పుడు ఆ 100 నాణ్యాలను కూడా తర్పణంతో పాటు విడిచేస్తే అవి తనకు చేరతాయని, అక్షరాల తన దగ్గరికే వస్తాయని కవిగారు చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. అలాగా, వారి నాన్నగారు చాలా గొప్ప కవి, మన ఆస్థానంలోనే చాలా గొప్ప సేవలు అందించారు, తప్పకుండా పెద్ద అయిన ఆజ్ఞ ఎందుకు మీరుతాం మనం,
పైగా మంత్రి గారి తండ్రి చేస్తామన్నాడు. 100 బంగారు నాణేలు మంత్రి గారికి పుట్టినాయి. మంత్రి మొదట సంతోషించాడు. రెండో సమాధానం వినేసరికి భయం వేసింది. తర్పణం విడిచేటప్పుడు 100 నాణేలు విడిస్తే గంగలో విడుస్తావు, నాన్నకి ఎట్లా చేరుతాయి? గంగలో పడిపోతాయి. అదే గంగ అంటే గంగే కాదు, నీళ్ళలో అనుకుని సర్దు కూరుకున్నాడు. ఈ లోపల మంత్రి గారి తండ్రిది ఆర్థికం వచ్చింది, వెళ్ళింది. మన సదరు పండితుడు గారు మళ్ళా రాజుగారి దర్శనంకు వాంఛించాడు. దర్శనానికి ప్రవేశపెట్టారు. మళ్ళీ పెద్ద కవి గారు కల్లోకి వచ్చారండి మంత్రి గారి తండ్రి గారు. దుర్మార్గుడా, నా డబ్బులు ఇవ్వలేదా నా కుమారుడికి అని కేకలేస్తున్నారండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, అదేమిటి ఆ రోజే ఇచ్చావు కదా సభలో అందరూ చూస్తుండగా, ఏమండి మంత్రి గారు మీ నాన్నగారి తర్పణాలు విడవలేదంటే విడిచాను ప్రభు అన్నాడు. మరైతే వారికి చేరలేదుటండి. చేరలేదు అంటున్నారు, ఇప్పుడు ఎట్లా నేను విడిచానంటే అడిగిన, ఇప్పుడు ఎట్లా అన్నాడు రాజుగారు. దానిదేముందండి, మళ్ళీ కాలొచ్చింది నాకు, ఆయనే చెప్పారు ఆ డబ్బు తనకి చేరాలంటే మిమ్మల్ని ఒక యజ్ఞం చేయమని, ఆ యజ్ఞంలో యజ్ఞ పశువుగా మంత్రి గారినే స్వయంగా పెట్టమని, ఈయన వెళ్ళిచ్చి రావాలి. ఈయన ఎట్లా వెళ్తాడు? ఈయన వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి. అప్పుడు మరణించి చంపేసావు మంత్రి గారిని, చచ్చిపోమందాం, ఆయన నాన్న దగ్గరికే వెళ్తాడని గ్యారంటీ లేదు. అందుకని కవిగారు పండితుడు కదా, పెద్ద మంత్రి గారి తండ్రి మహాపండితుడు, ఆయన అందుకని ఏం చెప్పాడంటే దానికి ఒక విధానం ఉంది. యజ్ఞం చేయాలి రాజుగారు ఒకటి, అందులో యజ్ఞ పశువు అని ఒక పశువుని సెలెక్ట్ చేస్తారు, ఒక మేకని, ఒక గొర్రెనో, ఒక పశువు లేదా మన మేక కాబట్టి దున్నపోతు, అశ్వమేధం చేసినప్పుడు అశ్వం అలా పెడతారు కదా. యజ్ఞ పశువుగా ఏమో మంత్రి గారిని పెట్టుకోమన్నారు. మంత్రి గారి చేతిలో కనుక డబ్బులు పెట్టి పంపిస్తే వారికి లభిస్తుందిట అనగానే రాజుగారు ఒప్పుకున్నాడు. మంత్రి హతాశుడైపోయాడు. అయ్యో బాబోయ్, ఇంకేమైనా ఉంది? యజ్ఞ పశువుగా చేయటం అంటే ఏమిటి? ఊరికే ఏదో కూర్చోబెట్టడం కాదు, అంతేనా? పోయి రావాల్సిందే. ఈ పోయి రావాలంటే ఏం చేస్తారు? యూపస్తంభం అని ఒక స్తంభం పెడతారు. ఈ యూపస్తంభాల ప్రస్తావన కాళిదాసు కావ్యాల్లో కనపడుతుంటుంది, పాత కావ్యాలు మహాభారతం లాంటి చోట కూడా కనిపిస్తుంది. ఒక స్తంభం పాతి పశువుని దాన్ని కట్టేస్తారు మంత్రపూతంగా. 9 రోజుల పాటు హోమం చేయాలి. 9 రోజులు ఈ పశువు ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు పశువు ఎవరు మనకి? సదరు మంత్రి గారు. ఈయన అక్కడ కట్టియాలి. 9 రోజులు యూపస్తంభానికి కట్టేసి ఉండటం తలుచుకోగానే కాళ్ళు గచ్చగచ్చగచ్చగా వణికిపోవటం మొదలుపెట్టి భయం వేస్తోంది. ఏం చేయాలో తెలియలే. కాళ్ళ వేళ్ళ పడ్డా లాభం లేదు. మంత్రి రాజుగారు ఒప్పుకోడు. ఎందుకంటే తండ్రి గారు కవిత్వం తండ్రి లాంటిది అంటే ఒప్పుకున్నాడు. తండ్రి కల్లోకి వచ్చాడు అంటే ఒప్పుకున్నాడు. 100 వరహాలు తర్పణం అంటే ఒప్పుకున్నాడు. మరి ఇవన్నీ నమ్మినప్పుడు తండ్రి కల్లో కనబడి యజ్ఞం చేయమన్నాడు అనే విషయం కాదంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందుకని ఏం చేశారు? యజ్ఞం స్టార్ట్ చేశారు. యజ్ఞం చేద్దాం, పెద్ద పండితుడు, ఆయన ఒక పండితుడు, గొప్ప కవి, ఆయన చెప్పినట్టు చేసేయాలి. ఇహ యజ్ఞ పశువుగా ఈయన్ని కట్టారు. ఈయనకి పసుపచ్చ బట్టలు కట్టారు, పసుపులో తడిపిన బట్టలు కట్టి మెళ్ళో 2 వేపాండాలు వేలాడేసి చెట్టుకేసి రూపస్తంభానికి వేసి కట్టేశారు. లబో దిబో 3వ రోజు గడిచేసరికి హోమాలు జరిగిపోతున్నాయి. యజ్ఞం ఈయన నోరెత్తలేడు. కాళ్ళు ఉనికిపోవటం మొదలుపెట్టే చచ్చిపోయాను అనుకున్నాడు 3వ రోజుకి. ఆ వాళ్ళు వీళ్ళు ఉంటే ఆ పండితుడిని నా దగ్గర పిలవండిరా అని బతిమలాడుకుని, బాబు నీకు దండం పెడతాను, నన్ను క్షమించు, పొరపాటు చేశాను, నీ పద్యాలు చాలా గొప్పవి, మా నాన్న పద్యాలు కూడా అలాంటివే కానీ ఆ పద్యాలు కావు, నన్ను క్షమించు, నన్ను వదిలిపెట్టించంటే ఒప్పుకోలేక పండితుడు. అట్లా ఎట్లా వదిలిపెడతామండి? మీరు ఎంతమంది ఉసురు పోసుకున్నారో, ఎంతమంది మీ వల్ల ఏ ధన సహాయము లభించక ఈ ఊళ్ళో పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో, లేచక్కపోయిన వాళ్ళు ఎంతమందో, వాళ్ళందరి ఉసురు తగలాల్సిందే కాదు మీకు. కవిత్వం చెప్పి పోనీ 100 వరహాలు ఇమ్మన్నాడు, 50 అయినా ఇవ్వకూడదా? దానికోసం ఇంత దూరం వస్తే ఇచ్చే రాజుకున్నప్పుడు నీకేంటి బాధ? నీ అసూయ వల్ల కదా. నువ్వు బాగా దెబ్బ ఇంకో 2 రోజులు నువ్వు కట్టేసి ఉంటే నీకు బుద్ధి వస్తుంది అంటే కాళ్ళ వెళ్ళా పడిపోయాడు మంత్రి పండితుడు. నన్ను వదిలిపెట్టించు అంటే ఇంకో 2 రోజులు గడవనిచ్చి 5వ రోజున మహారాజా మళ్ళీ కలొచ్చిందండి, ఈ 5 రోజుల యజ్ఞాలకి మీరు వేసిన దక్షిణ అంతా మన మధ్యమంత్రి గారి తండ్రి గారైన కవి గారికి అందిద్దట. ఇక యజ్ఞం ఆపు చేయమని, యజ్ఞ పశువుని వదిలేయమని ఆయన చెప్పారు కళ్ళు అనగానే మహారాజు అన్నాడు, అలాగే ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే ఎట్లా. 5 హోమాలు చాలనుకుంటే 5వ రోజు హోమాలకి పూర్ణాహుతి వేసేసి, 5 ఒక గుమ్మడికాయ అవి ఇవి వేసి
పూర్ణాహుతి చేసి దండం పెట్టేశారు. ఈ యూపస్తంభాన్ని కట్టేసిన పెద్ద మంత్రి గారిని విడుదల చేశారు. ఓ నెల 2 నెలలకి మనిషి అయ్యి 5 రోజులు తిండి తిప్పలు లేవు కదా, బతుకు జీవుడా బతుకు జీవుడా అనుకుంటూ ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ కవిగాయక పండిత పోషణకి అడ్డం పడేవాడే కాదు, అతని పద్ధతి మార్చుకున్నాడు అనమాట. గుణపాఠాలు ఇలా చెప్పాలి. ఎంత అద్భుతంగా ఉందో. అలా కట్టేయలేకపోయినా కనీసం అదే కదా రమ్మగారు, కట్ చేసేయాలి, వీళ్ళని కట్ చేయాలి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ. కట్ చేస్తేనే బుద్ధి వస్తుంది. బాగుంది కదా కథ? చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే. రమ్మగారు అప్పుడప్పుడు విచిత్రమైన కథలు చెప్తూ ఉంటారు, లాజిక్ ఉండదు అందులో, కానీ వినటానికి పిల్లలకి చెప్తానికి చాలా బాగుంటాయి. అలాంటిది ఏదైనా ఒక స్టోరీ. పసిడి నిమ్మలు, పసిడి నిమ్మకాయలు అనే ఒక విచిత్రమైన స్వయంవర కథ చెప్తాం. ఓకే, బాగుంటుంది. బంగారపు నిమ్మకాయల? బంగారపు నిమ్మకాయలు. పూర్వం కనిష్క దేశానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి లేక లేక అపురూప సౌందర్యవతి అని ఒక కూతురు పుట్టిందట. ఎంత అందంగా ఉండేదో. ఏదో పేరు పెట్టారు రాకుమార్తెకి. కాలం గడుస్తూ ఉండగా పిల్లలు, ఆడపిల్ల కదా, వాళ్ళ పద్ధతులు వేరే, చక్కగా ఆడపిల్లలు బట్టలు వేయటము, వాళ్ళు శాస్త్రాలు చదువుకోవటము, పొందిగ్గా కూర్చోవటము, అటువంటివేవో ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు. ఈ పిల్ల ఒక రకంగా నడకొచ్చిన దగ్గర నుంచి పరిగెత్తడం ఎక్కువగా ఉండేది. మహాపరుగు పిచ్చి. ఓ తూనీకి పరిగెత్తుంటే దాని వెనకాల దానికంటే ముందు పరిగెత్తేసేది. ఎంత పరుగు పిచ్చో. ఏదైనా పెట్టెగిరిందంటే అమ్మాయి పరిగెత్తాల్సింది, ఏదైనా గుర్రం పరిగెత్తుందంటే అమ్మాయి పరిగెత్తాల్సింది. అడవిలోకి వెళ్తే లేళ్ళు పరిగెత్తుంటే లేళ్ళని దాటి పరిగెత్తేసేది. ఆ పరిగెత్తడం అనేది ఒక అబ్సెషన్ కింద ఉండిపోయేది అమ్మాయికి. గాలితో పోటీ పడేదట. అందుకని ఇప్పుడు మారుత కన్య అని మారుతి అని పిలిచేవాడు. అసలు పేరేదో. రాజుగారికి బాధగా ఉండేది. ఈ పిల్ల ఒకతే లేకలేకగలిగింది, ఈ పిల్ల రేపొద్దున రాజు అవ్వాలి, పోనీ రానివ్వాలి. రాజ్యానికి ఉత్తరాధికారి పిల్లే, అంతేగా. ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లని ఎవరు ఇష్టపడతారు ప్రజలు? అంటే రోడ్డు మీద పడి పరిగెడుతుంది. ఇది కాదు కదా, రాణికో రాజుకో కావాల్సింది. అని చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రజలకి అమ్మాయి అంటే ఆసక్తిగానే ఉండేది, కానీ ఆ అమ్మాయిలో ఉన్న ఆ అతి ధోరణిని సహించలేకపోయేవాడు. సరే, మంత్రి గారు నాడు ముందు వివాహం చేద్దామండి. అబ్బాయి ఎవరన్నా గట్టివాడు, ఘనుడైన వాడు దొరికాడు అనుకోండి, గట్టి అబ్బాయి, ఆయన రాజుని చేద్దాం, వీడు పరిగెడుతుంది పోనీను అంతే, ఇలాగన్నాడు. సరే, ఈ పెళ్ళి ప్రస్తావన రాగానే మారుతుంది. నన్నెవరు పరుగు పందెంలో జయిస్తారో వాడిని చేసుకుంటాను. ఇక్కడ కూడా పరిగే. రాకుమార్తెలకి ఒకసారి వాళ్ళకి ఒక ఐడియా వచ్చాక దాన్ని కాదనలేరు. పైగా లేక పుట్టిన పిల్ల, అతిగారాభం. పరిగెత్తటం అంటే ఆమెతో ఎవరు పోటీ పడలేరు. రోడ్ల మీద పడి పరిగెత్తే ప్రజలు ఏమనుకుంటారు? చాలా ఆలోచించారు. కానీ ఈ అమ్మాయి కూడా ఆలోచించింది. పరిగెత్తడంలో నన్ను గెలిచిన వాడిని పెళ్లి చేసుకుంటా అంటే ఏరా రోడ్ల మీద పడే వాళ్ళంతా వచ్చేస్తారు. అవునవును. అందుకని ఖచ్చితమైన ఒక రూల్ పెట్టింది. ఎవడు పోటీ పడి ఓడిపోతాడో వాడి మెడత్తరించేస్తామని పెట్టండి. ఎవరు రాలే. ఎందుకు రాలేదు? అయినా కూడా ఆమె మహాద్భుత అద్వితీయ సౌందర్యము, ఈ రాజ్యము, పైగా ఒక ఆడపిల్లతోటి పోటీ పడి గెలవలేమా మనం అనుకుంటారు. అలాగనిపిస్తుంది. ఈవిడ పరుగు మీద అవగాహన ఉన్న కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు. సరే, ఏం చేశారు? ఒక పెద్ద ప్రాంగణంలో చుట్టూతా ప్రజలు కూడా నిలబడి చూసేలాగా పెట్టారు. పరిగెట్టే రాజకుమార్తెను చూసి కనువిందు చేసుకునేందుకు వచ్చిన వాళ్ళు సగం, నిజంగానే ఇంత క్రూరమైన శిక్షని చేస్తారా, అమలు చేస్తారా అని చూసేవాళ్ళు ఇంకొంతమంది, రాకుమార్తెకి వివాహం అవుతుందో అవదోనని దిగులు పెట్టుకుని ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఫ్యాన్స్, వాళ్ళు. మొత్తం మీద సభా ప్రాంగణం అంతా నిండిపోయింది. ఓకే, 12 మంది తయారయ్యారు పరిగెత్తడానికి. 12 మంది, 12 తల్లో తెగాయి ఆ రోజు. ఈ భీకరమైన స్వయంవరం చూసి ప్రజలు నిర్ఘాంతపోయారు. మెడలు తెగుతూ ఉంటే ఆ మెడ దిగిద్ది ఒకడికి, రెండో వాడు మానేసి ఏడవద్దు, వాడు బయలుదేరుతాడు. గెలుస్తామన్న నమ్మకంతో ఆ అమ్మాయికి పరిగెత్తిన కొద్దీ ద్విగుణీకృతోత్సాహం వచ్చేస్తుంది ఆ అమ్మాయికి ధోరణి. ఈ కథ అంతా ఈ భీకర స్వయంవరం జరుగుతుండగా కుమారుడని ఒక కుర్రాడు అక్కడికి వచ్చాడు. మా రాజుగారి అబ్బాయి. కానీ శత్రురాజుల చేతికి చిక్కి తల్లిదండ్రి మరణించి రాజ్యభ్రష్టుడై దేశాలు తిరుగుతున్నాడు. కుర్రాడు మంచివాడికి కాస్త ఏదో విద్య గిద్య వచ్చు, క్షత్రియుడు. ఈ స్వయంవరం చూడడానికి ఇక్కడికి వచ్చాడు. ఆ పరిగెత్తేవాడు ప్రజలు కనపడ, వీడికి మారుతొకటే కనపడడం మొదలుపెట్టి ఈ భీకర పోరులో
తెగ తలలు తగిలినాయి. రెండో రోజు కళ్ళు తీయలేకపోయాడు అమ్మాయి మీద నుంచి. ఆ పిల్ల ప్రేమలో పడిపోయాడు. తన అమ్మాయితో పోటీ పడలేనని అతనికి తెలుసు. సరే ఏం చేయాలో తెలియలే, అలా అమ్మాయినే స్మరిస్తూ దిక్కుతోచినట్టట నడుచుకుంటూ పోయాడు. స్వయంవరానికి కొద్దిగా గ్యాప్ వచ్చింది. మళ్ళీ కనపడదు అమ్మాయి. మూడో రోజు లేదు, ఎవరు లేరు పోటీదారులు. 2 రోజులు, మొదట 12, తర్వాత 8, 10 తాళలు దిగాయి. జనం కూడా భయపడి చచ్చిపోతున్నారు, పీకలు ఉత్తరిచ్చేస్తుంటే చూడలేక. సరే అమ్మాయి కూడా ఊరుకుంది, ఎవరు లేరు. ఇతను నడుచుకుంటూ వెళ్ళి ఒక పాడు దేవాలయంలోకి ప్రవేశించాడు. ఓకే. అదొక పురాతన అమ్మవారి దేవాలయం. అమ్మవారు చక్కగా మంట సంక కాలు పైకి పెట్టుకుని ఒక కాలు కిందకి పెట్టి స్థిమితంగా కూర్చుని ఉంది. పాత గుడి. ఇతను పోయి ఆవిడని ఆ పాదాలు కావలించుకున్నాడు. ఇక 3 రోజుల పాటు అమ్మని ప్రార్థిస్తూనే ఉన్నాడు. మారుతి పాపం అజ్ఞానంలో ఉంది. ఆ అమ్మాయికి ప్రేమ, జీవితము విలువ ఏమీ తెలియదు. ఇదొక తొందరపాటుగా ఈ పోటీ పెట్టింది. ఎలాగైనా ఆమెను నాకు దక్కించు. ఇక ఇదే పాట. ఆహారం లేదు, లేవలా అతను అక్కడి నుంచి. ఆ బాస్పెట్లు వేసి కూర్చుని కిందకున్న పాలు ఒక కాలు కింద పెట్టి ఒక కాలు ఒళ్ళో పెట్టి కూర్చుంటుంది కదా అమ్మవారు స్థిమితంగా. ఆ కిందకి పెట్టిన పాదాన్ని కావలిచ్చుకుని ఉండిపోయాడు. పెద్ద విగ్రహం అమ్మవారిది. 3 రోజులు గడిచాక 3వ నాటి తెల్లవారుచావున పెద్ద కాంతి వచ్చేసింది ఆ దేవాలయంలోకి. ఎవ్వరు మనిషి అడుగు పెట్టేది కాదు. అంతా బండలు, చెట్లు, చేమలు, పిచ్చి పిచ్చిగా ఉంది బయటంతా. వీడు ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఆ కాంతిలోంచి ఒక కంఠస్వరం వినిపించింది. నాయనా, ఎంత భక్తి, ఎంత అనురక్తుందిరా నీకు. మారుతి నీదే, కానీ నువ్వు మారుతిని శక్తితోటి జయించలేవు, యుక్తితోటి జయించు. 3 బంగారు నిమ్మపళ్ళు ఇస్తాను. వాటిని మారుతి నిన్ను దాటిపోతున్నప్పుడల్లా వెనక్కి విసిరే. నిమ్మపండు వాడుకో, అవసరమైతే 3 వాడుకో. మారుతి నీ సొంతం అవుతుంది. ఆ అమ్మాయి పోటీ కూడా ఇది కాదు. అమ్మాయి ఏం పెట్టిందో అది కూడా కాకుండా ఉంటుంది. సరే, కాసేపటికి అతనికి స్పృహ వచ్చింది. ఆ బోళ్ళంత వెలుగు, కంఠము వినపడింది కదా. ఆ వెలుగంతా తగ్గిపోయింది. చల్లగా అరిచేతిలో ఏమిటో ఉన్నాయి. చూసుకుంటే 3 నిమ్మపళ్ళు ఉన్నాయి, బంగారపు పళ్ళు, థళ మెరుస్తున్నాయి. సరే, మర్నాడు అమ్మాయితో పోటీ పడతానని వెళ్ళాడు. అమ్మాయి చక్క చీర గోచి ఎగ్గట్టి కట్టుకుంది. పరిగెత్తడానికి వీలుగా ఇంత బారెడు జడ, జన్నిండా పువ్వులు, మణ్నిండా నగలు, చూడ్డానికి మహాద్భుత సౌందర్యవతి. ప్రజలు ఆశ్చర్యపోయి, వీడెవడో చచ్చిపోవడానికి 10, 12, 22 మంది చచ్చిపోతే మళ్ళీ వచ్చాడు వీడెవడో వారం తిరగకుండా. 3 రోజులు గ్యాప్ వచ్చేసింది. సరే, జనం అంతా చేరేసరికల్లా సరే ఇద్దరు కలిసి పరుగు మొదలుపెట్టారు. మొదటికి అబ్బాయి యువకుడు కొంచెం మగ పిల్లవాడిగా కాస్త జోరుగా పరిగెత్తాడు. ఎవరైనా పరిగెడుతుంటే అమ్మాయికి ఎక్కువ ఉత్సాహం వస్తుంది కదా. ఆమెను దాటబోతూ ఉంటే వీడు ఏం చేశాడు, నిమ్మకాయ తీసి వెనక్కి జనం వైపుకి విసిరేశాడు. ఆ కదిలే దాన్ని అమ్మాయి చూసింది, వాడు విసరటాన్ని. ఏదైనా అమ్మాయి ఏం అలవాటు, ఏదైనా ఒకటి పరిగెడుతుంటే దాన్ని దాటాలి. వీడిని వదిలేసి దాన్ని పరిగెత్తింది. తన్ని దాటి వెళ్ళిపోతుంది నిమ్మకాయ. ఆ దాటి వెళ్ళిపోతున్న నిమ్మకాయ కోసం దాని వెనకాల పరిగెత్తింది. జనాల పాదాల దాకా వెళ్ళిపోయిన నిమ్మకాయని పట్టుకుంది. మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొచ్చింది. వీడు బాగా ఒక 20 బార్లు వెళ్ళిపోయాడు. ఈ లోపల అమ్మాయి వెనక్కి వెళ్ళి నిమ్మకాయ అయితే ఇట్లా విసిరేసారు కదా, బలం కొద్ది విసిరితే అది ఏమవుతుంది, రయ్యమని పోతుంది కదా. ఆ పోయేదాని వెనకాల పరిగెత్తింది అమ్మడు. మళ్ళీ దగ్గరకు వచ్చేసింది. ఇతను దాటేయటానికి వచ్చేసింది. దగ్గరికి రాగానే మళ్ళీ ఇంకొక నిమ్మకాయ తీసి విసిరేసేసాడు. ఈసారి ఇంకా బలంగా వేసాడు. ఊపు, నీకు పరిగెడుతున్న వేరుంటుంది కదా. ఈ అమ్మాయి మళ్ళీ ఆ పక్కకు పరిగెత్తేసింది. జనం చూస్తున్నారు, ఏదో జరుగుతోంది. ఆ అమ్మాయి ఆ బంగారపు కాయ తన ముందు నుంచి వెళ్ళిపోవటమే చూస్తోంది, కానీ మిగిలిన జనానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అటు పరిగెత్తేసి అటు ఎలా ఉంది. ఈవిడ ఇంకో 30 బారలు దాటేశాడు. ఇంకో 10 బారలు పరిగెడితే డెస్టినేషన్ వచ్చేస్తుంది. సరే, మళ్ళీ ఆ 2 నిమ్మకాయ చేత్తో పుచ్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసింది. పరిగెత్తింది దాని వెనకాల. ఎంత స్పీడో, ప్రాణం పోయే అంత వేగంతో వచ్చేస్తుంది. ఓకే. ఈ దగ్గరికి వచ్చేసరికల్లా 3వ నిమ్మకాయ విసిరేసేసాడు కుమారుడు. విసిరేసరికల్లా అది పోయి ఎక్కడో పడింది. ఈ అమ్మాయి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ అమ్మాయి నిమ్మకాయ చేత్తో పుచ్చుకుని దగ్గరకు వచ్చేసరికి ఇతను అది దాటాడు. దాటేశాడు కుమారుడని మొత్తం ప్రజలంతా చప్పట్లు కొట్టారు. రాజుగారు, రాజపరివారం అంతా లేచి నిలబడింది. రాజుగారు, మంత్రి గారు, తదితర జనం అంతా ఆనందాశ్రువులు తుడుచుకున్నారు. అమ్మాయి పెళ్ళైపోతుంది, ఇక బాధ లేదనుకున్నారు. ఈ పిల్ల తన దగ్గరకు వచ్చింది. అప్పటిదాకా ఆ పిల్లకి సిగ్గు, మొహమాట పడ్డం లాంటి స్త్రీ లక్షణాలు ఏం లేవు.
ఆ నిమ్మకాయలు అందిస్తూ కళ్ళు వాల్చుకుని కాస్త సిగ్గుపడింది, చెంపలు గింపలు ఎర్రగా అయిపోయింది వీడికి నేను దొరికానని అర్థమైంది అనమాట. ఆ నిమ్మకాయలు 3 చేత్తో పుచ్చుకున్నాడు. తర్వాత ఓ దండ తెచ్చి రాకుమార్తెతోటి కుమారుడి మెడలో వేయచ్చు. ఈ 3 నిమ్మకాయల పరుగు పందెంతో ఇక అమ్మాయి పరుగెత్తడం మానేసింది. తర్వాత చక్కగా వివాహం అయిపోయింది. కుమారుడు రాజు అయ్యాడు. మన అమ్మాయి మారుతి రాణి అయింది. తర్వాత ఎప్పుడు పరిగెత్తకుండానే ఉండేది. చక్కగా రాణులు ఆడవాళ్ళు సహజంగా ఎలా ఉంటారో, రాచరికపు స్త్రీలు ఎలా ఉండాలో అలాగే ఉండేది. పరిగెత్తటం మర్చిపోయిందట. కలకంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు స్టోరీ చెప్తారా? చిత్రమైన సమస్య కథే బాగుంది. పూర్వం అట ఓ మాహిష్మతి సామ్రాజ్యం అనుకో, దానికి ఒక ఖడ్గసేనుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. చాలా బలశాలి, ఎక్కువగా వీరోచిత విద్యలు వచ్చినవాడు. తన కత్తిని నమ్ముకుని ఉండేవాడు అతను. తన ప్రతాపం మీద చాలా నమ్మకం. బోళ్ళని యుద్ధాలు చేశాడు, అన్నిట్లలో గెలిచాడు, రాజ్యాలు చాలా మటుకు స్వాధీనం చేసుకున్నాడు. బాగుండేది. అయితే ఒకనాడు ఒక స్త్రీ రోధిస్తూ ఈయన దగ్గరకు వచ్చింది, ఏడ్చుకుంటూ సభలో ఉండగా. ఎందుకమ్మా ఏడుస్తావు ఏమిటంటే, ప్రభు ఏం చేయాలి, కాలయక్షుడు నా భర్తను చెరపట్టాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నా భర్తను విడిపించండి అని. కాలయక్షుడు ఎవడమ్మా అన్నాడు. అదేమిటండి మీకు తెలీదా, మన రాజ్యానికి 3 ఆమడ్ల దూరంలో పెద్ద కోట కట్టుకుని ఉన్నాడు, వాడొక యక్షుడు, రాక్షసుడికి తక్కువగానే శౌర్యం ఉంది వాడికి, నా భర్తను పట్టుకున్నాడండి, వాళ్ళు ఎంతోమంది అమాయకుల్ని పట్టేస్తాడు, వదిలిపెట్టాడు అంటే. ఈయన ఆశ్చర్యపడి, ఏమిటి నాకు ఇప్పుడు తెలీదే, ఎవరు మన దగ్గరికి రాలేదు, సరే చూస్తాను నేను అన్నాడు. అరే మొత్తం గుంపునంతా వేసుకుని పోకుండా ఆయన తన ఖడ్గం మీద బోల్డ్ నమ్మకం కదా, కత్తిడాలు గుర్రం వేసుకుని వెళ్ళాడు. రాజ్యపు సరిహద్దులు దాటాక ఒక 3-4 ఆమడలు వెళ్ళాక పెద్ద కోట కనపడింది కొండ మీద. ఈ వైపు ఎప్పుడూ రాలా అతను. ఓకే, సరే ఎక్కాడు కొండ మీద. కొండ వైపుకి ఎక్కేసరికల్లా కోట దగ్గరికి వెళ్ళి పెద్దగా కేకలు పెట్టాడు. ఎవడరా కాలయక్షుడు, రా బయటికి రా, నీ సంగతి చూస్తాను, మా దేశ ప్రజలందరినీ నువ్వు పట్టుకుంటున్నావుట, నీ సంగతి ఏంటో చెప్తాను, రామదేవని గట్టిగట్టిగా అరిచాడు. ఆ కాలయక్షుడు అన్న ఆయన లోపల నుంచి బయటకు వచ్చాడు. మామూలు మనుషుల కంటే కొంచెం ఎత్తున్నాడు, కాస్త ఎక్కువ ఎత్తు. అటు రాక్షసుడిలాగా లేడు, ఇటు దేవతా పురుషుడిలాగా లేడు, కొంత భీకరాకారం అనే చెప్పాలి. పక్కపక్క నవ్వుతూ వచ్చాడు. ఏమిటో నీ బాధ అని. నేను జయించడానికి వచ్చాను, తెచ్చుకో కత్తి, మనిద్దరం కలిసి ఫైటింగ్ చేద్దామన్నాడు ఖడ్గసేనుడు. నీకు తెలిసింది అదే, కత్తి తిప్పటం అంతే. రండి బాహుబాహు యుద్ధానికి అంటాడు, ఇద్దరు కలిసి యుద్ధం చేస్తారు, వాళ్ళని ఓడిస్తాడు ఈయన. ద్వంద్వ యుద్ధం, ద్వంద్వం అంటే డ్యువెల్ యుద్ధం చేసి రాజ్యాలను కూడా అతను అలాగే జయించాడు తన కత్తి మీద నమ్మకంతో. కాలయక్షుడు అన్నాడు పక్కపక్క అనేవాడు, ఏంటి నాతోటి యుద్ధం చేస్తావా నువ్వు, ఏది నీ కత్తి కూడా తీలేవు నువ్వు, నా రాజ్యానికి నా కోటకి చుట్టుపక్కల ఆమడ దూరంలో గాలి కదలాలన్న నా ఆజ్ఞతోటి, కావాలంటే కత్తి తీసి చూపించు అన్నాడు. కత్తి రాదే బయటికి, నా కోటకి సమీపించిన వాడికి సొంత బుద్ధి ప్రవర్తించదు, వాడి ఖడ్గాలు కత్తులు వాడిని మాట్లాడతావు, నువ్వు మాట్లాడుతున్నావు అంతే, అంతకంటే ఇంకేమీ చేయలేవు నన్ను నువ్వు, నేను వద్దంటే నీ నోరు కూడా కదలదు అనేసరికి ఈయనకు చాలా కోపం వచ్చేసింది. మా రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ బంధిస్తున్నావుట, వాళ్ళని వదిలిపెట్టేసేయి, దానికోసమే వచ్చాను నేనంటే ఈయన ఖడ్గసేనుడు తను అన్నాడు. కాలయక్షుడు, దాందేముందిలే వదిలేస్తాను, నేను క్షణాల్లో చంపగలను, కానీ నాకు నేను చంపబుద్ధి కావట్లా, ఓ పని చేస్తా, ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పు, 1 ఏడాది సమయం ఇస్తాను అంటే ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు వదిలేసాపో అంటే రాజుకి అలా ప్రాణభిక్ష పెట్టించుకోవడం ఇష్టం ఉండదు. అతను ఏదో అడిగాడు, సమాధానం చెప్పామనుకోవాలనిపించి, అడుగు నువ్వేం అడుగుతావు అన్నాడు. ఒక స్త్రీ నిజంగా సంతోషించేది దేనికి, అది కనుక్కొని చెప్పమన్నాడు. రాజుగారి కత్తిప్పడం వచ్చు, ఇవన్నీ ఏం తెలుస్తాయి ఆయనకి, ఆలోచించాడు. దేనికి సంతోషిస్తుంది, రాణిగారు ఎప్పుడు సంతోషించింది, దేనికి సంతోషిస్తుంది గుర్తే రాలా ఆయనకి. సరే వెళ్దామనుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇక సామాన్యం మానవుడు పౌరుడి వేషం వేసుకుని ఊళ్ళు తిరగడం మొదలుపెట్టాడు, కనుక్కోవటం కోసం. ఓ ఊళ్ళో అడిగితే స్త్రీకి అందమైన భర్త కావాలి, బుద్ధిమంతుడైన భర్త కావాలి, హ్యాబిట్స్ లేని భర్త కావాలి, స్త్రీకి బంగారం కావాలి, స్త్రీకి ఇల్లు కావాలి, వాకిలు కావాలి, అమ్మ కావాలి, నాన్న కావాలి, 100 వచ్చినాయి సమాధానాలు. ఏ ఒకటి సాటిస్ఫాక్షన్ లేదు, ఇదే అని తెలియదు ఆయనకి. అందమైన భర్త కావాలి అని కనుక్కున్నాడు. ఇంకో ఊరు వెళ్ళాడు, అందమైన భర్త కావాలంటే ఆ ఊళ్ళో అతను ఎవరింటో దిగాడు, ఆవిడంటుంది, ఏందండి అందం కొరుకు తింటా, మా ఆయన లేడు అందంగా, పని లేదు పాట లేదు, పాపిష్టి మొగుడు అంటుంది.
సో అందమైన మొగుడిని కొట్టేయాలి. మ్మ్. అక్కడి నుంచి బుద్ధిమంతుడైన మొగుడు. ఎందుకంటే ఒట్టి బుద్ధి ఏం చేసుకుంటామండి, చుట్టాకి అందం లేకుండా. అందం చందం లేదు, పక్కన నుంచుంటే రోతగా ఉంటాడు అంటుంది ఇంకొక ఆవిడ. బాగుంది. బాగుందిగా. సంవత్సరం నుంచి మించుగా గడిచిపోయింది. గడువు తీరాక కాలయక్షుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్ళే దారిలో ఒక చోట కూర్చున్నాడు. కూర్చుంటే ఒక ఏడుపు వినపడుతోంది, ఎవరో ఏడుస్తున్నారు. ఈయన ఆడ మనిషి ఎవరితో ఏడుస్తోందని అక్కడే పరిగెడితే ఒక ముసలి వికృతాకారి వృద్ధ స్త్రీ ఏడుస్తోంది. ఓకే. ఏమిటమ్మా నీకేం కష్టం వచ్చిందమ్మా అంటే, నా కష్టమే ఉందండి, నాకంటే పెద్ద కష్టంలో ఉన్నారు మీరు, ప్రాణాపాయం వచ్చేసింది మీకు అంటే ముందు నీ కష్టం చెప్పమ్మా అన్నాడు. నాకు పెళ్ళవలేదండి, నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలా, ఆ దుఃఖంతో ఏడుస్తున్నాను నేను. నువ్వు నాకంటే పెద్ద కష్టం, ఒట్టి దుఃఖమే నాకు, నీకున్నది కష్టం కదా, మరి నాకు పెళ్లి చేస్తానంటే నీ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. ఈయన సమాధానం వరకు బాగానే ఉంది. వృద్ధ వికృతాకారి స్త్రీని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈయన బిక్కమొహం వేశాడు. తనకేమో ప్రాణాపాయం ఉంది, సమాధానం కావాలి, నా దగ్గర ఉంది అని చెప్తాం. సరే చూద్దాం అనుకున్నాడు. అసలు ఆ సమాధానం అవునో కాదో తెలియదు, టెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు తను 250 సమాధానాలు తెచ్చాడు, 250 కరెక్ట్ కాదని పక్క ఊళ్ళోనే ప్రూవ్ అయిపోయినాయి. అంతేగా. ఈవిడ చెప్పిన సమాధానం ప్రూవ్ అవుతుంది కాలయక్షుడి దగ్గర. చూద్దాం అనుకుని సరే ఏమిటో చెప్పమన్నాడు. స్త్రీకి తన మాట కాదనకపోవటమే సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంత సింపుల్ రమ్మగారు, నిజమే కదా. కాదనకూడదు. ఈయనకి కరెక్టే అనిపించింది. అక్కడి నుంచి కాలయక్షుడి దగ్గరికి వెళ్ళాడు. సమాధానం చెప్పగానే కాలయక్షుడు చాలా సంతోషించాడు. సరైన సమాధానం చెప్పావు, ఆడవాళ్ళకి ఇదే కావాలి అని వెళ్ళిపోయాడు లోపలికి. నువ్వే గెలిచావు, నువ్వు నన్ను గెలిచినట్టే, మీ దేశం వాళ్ళందరినీ నేను పట్టుకున్నా కదా, వాళ్ళందరినీ వదిలేస్తున్నాను అన్నాడు. శభాష్. ఇప్పుడు ఈయన వెనక్కి వచ్చాడు. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం కరెక్టు, మరి పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాడు. ఈ వృద్ధ వికృతాకారి స్త్రీని వివాహం చేసుకునేది ఎవడు? ఇంటికి వచ్చాడు కానీ బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు ఈయన. అంతకుముందు రోజు ఖడ్గ విద్య చాలనాలు అవి చేసేవాడు, ఇప్పుడు ఏమిటి చేయటం లేదు, కామ్గా ఉంటున్నాడు. రాజుగారికి ఒక మేనల్లుడు ఉన్నాడు, ఈ ఖడ్గసింహుడికి, రూపధరుడు అతని పేరు. కుర్రవాడు, ఓ 10 ఏళ్ళు ఉంటాయి, 23-24 ఏళ్ళు ఉన్నాయి. అయితే రోజు అడిగేవాడు, ఎందుకు అలా ఉన్నావు, ఏమిటి నీ బాధ ఏమిటి, సమాధానం లభించింది కదా అంటే, సమాధానానికి నేను ఇట్లా ఒక వృద్ధ స్త్రీకి మాట ఇచ్చాను అనేసరికల్లా ఇతను అన్నాడు రూపధరుడు, నీ తర్వాత రాజ్యం నాది, నీ మాట కూడా నాదే. ఓ శభాష్. నేను చేసుకుంటాను పెళ్ళి. ఓకే, నేను పెళ్లి చేసుకుంటానంటే అందరు ఆశ్చర్యపోయారు. కానీ అతను ఒప్పుకున్నాడు, పట్టు పెళ్లి చేసుకుందామన్నాడు. ఆ వృద్ధ స్త్రీని తీసుకొచ్చారు. అందరూ జనాలు నోళ్ళు నొక్కున్నారు. వృద్ధురాలు, వికృతాకారి ఏం చేస్తారు? వివాహం అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఏకాంతంగా భార్యాభర్త కలుసుకున్నారు. ఈ రూపధరుడు గదిలోకి వెళ్ళేసరికల్లా అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? వృద్ధ వికృత స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కదా, అక్కడ ఒక చక్కని అందమైన అమ్మాయి ఉంది. తను ఆశ్చర్యంగా అమ్మాయిని అడిగాడు, ఎవరు నువ్వు అని. నేనే రూపధరుడి భార్యని, కొంతకాలం వృద్ధ స్త్రీ రూపంలో ఉండి శాపం తీరి ఇప్పుడు అందగత్తెన అయ్యానని. ఇప్పుడు రూపధరుడు ఆశ్చర్యపోయాడు. అలాగా, నిజమా, నీకు ఎక్కడ శాపం తగిలింది ఏంటంటే, అది నువ్వు చెప్పే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది, నీకు ఎలా ఈ శాపం తగిలింది, ఎలా నీకు విమోచనం అయింది అని అడిగాడు. నువ్వు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, నువ్వు దానికి సమాధానం చెప్పావనుకో, సమాధానం మీదే నా శాప విమోచనం అది పూర్తిగా ఆధారపడి ఉంటుందని. అమ్మాయి మహాద్భుత సౌందర్యవతి. మళ్ళీ ప్రశ్న. అయితే ఏం అడిగింది? నేను ఈ అందమైన శరీరంతో రోజులో కొన్ని గంటలు ఉండగలను, మిగిలిన గంటలు మామూలుగా మారిపోతా. నువ్వు చెప్పు, నీకు ఏ సమయంలో కావాలి ఇలాగా అని అడిగింది. సమాధానం చూడు, ఏం చెప్పుంటాడు? బహుశా పగలని అయి ఉండొచ్చు, ఎందుకంటే రాజు కాబట్టి మిగతా ప్రజలందరూ కూడా ఆమెని గౌరవించాలనే ఆలోచన ఏమైనా ఉందేమోనని నాకు అనిపిస్తా ఉంది. మరి నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. ఓ మాదమ్మ కథలో ముందు సమాధానం ఏంటి? ఆడవాళ్ళకి తమ మాట కాదనకపోతే వాళ్ళు సంతోషించేది ఎప్పుడు? వాళ్ళ మాట నో అని చెప్పకూడదు. అది నువ్వు ఎలా అంటే ఎట్లా, ఏమంటే నేను ఇలా అనుకున్నా అలా కాదు అనగానే వీళ్ళకి డక్కు పడిపోతుంది అక్కడ. నా మాట విన్నాడా, ఏనాడు నా మాట విన్నాడు, ఏం చేసినా ఇంతే ఈ ఇంట్లో అలా అనిపిస్తుంది. అలా కాకుండా నువ్వు ఎలా అంటే అలా, అలా ఈజ్ వెల్ అనాలన్నమాట. నీ ఇష్టమే నా ఇష్టం అనగానే
ఆ అమ్మాయికి ఆనందం వచ్చేసింది. భర్తని సంతోషంగా కావలించుకుంది. రోజంతా కూడా నేను ఇలా ఉండగలను, నన్ను సంతోషపెట్టే మాట ఎవరు చెప్తారో అప్పుడు నేను పూర్తి స్వరూపం, నా శాపం సడలిపోతుంది, కాలయక్షుడి వల్లే నాకు ఇది వచ్చింది అని చెప్పింది. రూపధరుడు ఆ అమ్మాయి ఎంతో హాయిగా ఉన్నారు. తర్వాత ఆ రాజ్యానికి ఖడ్గసేనుడి తర్వాత రూపధరుడే రాజు అయ్యాడు. అది చాటించారు. స్త్రీలని సంతోషపెట్టాలంటే వాళ్ళ మాట చెల్లించాలి. ముందు ఏం చేయాలి దానికి? ఇది నా మాట, కథలో లేదు. మన మాటే వాళ్ళ మాట అయ్యేలాగా వాళ్ళని లైన్లో పెట్టుకోవాలి. అంతే. వాళ్ళు మన హితమే కోరేలాగా, వాళ్ళకి నచ్చింది కాదు, కుటుంబ క్షేమం కోరేలాగా నువ్వు గ్రేటు, నీకు చాలా బాగా వచ్చు, నీకు అన్నీ తెలుసు, ప్లాన్డ్గా చెయ్యి, డబ్బులు వేస్ట్ అవ్వకూడదు, టైం వేస్ట్ అవ్వకూడదు, నేను ఇబ్బంది పడకూడదు, నువ్వు ఇబ్బంది పడకూడదు, చుట్టాలకు ఇబ్బంది కాకూడదు, నువ్వు ఎలా ప్లాన్ చేస్తే అలా అన్నారు. అంతే. అంటే ఆవిడ సంతోషంగా ఉంటుంది, చక్కగా జీవితం బాగుంటుంది. పాత కథలు పిచ్చి కథలు కావు, జీవిత సత్యాలు. ఎంత మోరల్ ఉంది స్టోరీలో. బాబా సూపర్ రమ్మగారు. చిత్రమైన సమస్య కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్తారండి? అర్ధనా బాకీ కథ చెప్తాం. ఓ, పూర్వం ఓ పల్లెటూరులో రామయ్య అని ఒక రైతు లాంటి వాడు ఉండేవాడు. వాడికి ఒక సెంటు భూమి కూడా లేదు. ఏదైనా సంపాదించి పొలం కొనుక్కోవాలని కోరికట. సంపాదించడానికి ఏదో కూలి పనులకు వెళ్తాడు. ఏం సంపాదిస్తాడు? సంతకెళ్ళి ఏదైనా అమ్మాలని కోరిక. ఏమీ లేవు మన దగ్గర. సంతకెళ్ళిన వాళ్ళు డబ్బులు చేసుకుంటారు, ఏదైనా ఉంటే అమ్ముతారు. ఏదైనా కూర పండించావు, కాయ పండించావు, ఒక గొర్రెలు ఉన్నాయి, మేకలు, ఆవులు, గొడ్లు, ఏదో ఉండాలి. సంతలో ఎలా వ్యాపారం చేస్తాం మనం? అంతే, ఏదో ఒకటి పెట్టాలి కదా. అయితే వీళ్ళకి గొర్రెల పెంపకానికి తోడెళ్ళి ఓ ఇంత ఉన్ని గొర్రెవచ్చు ఉన్నదట. ఆ కాస్త ఉన్ని ఊళ్ళో అమ్మితేనే ఎంతో రాదు. సంతలో అమ్మడానికి, సంతల్లో ఎట్లాంటివి పెడతారు? కుప్పలు తెప్పలుగా, హోల్సేల్గా పోతాయి కదా సంతల్లో. సంతలోకి వెళ్ళాలని ఉంది. ఈ ఉన్ని అమ్ముకుని ఓ పావలా అయినా చేసుకుందాం, దాంతో ఏదైనా కొందాం అలా భావించాడు. పొలం కొనుక్కోవాలని కోరిక రామయ్యకి. సరే బయలుదేరాడు. ఏమనుకున్నాడంటే, పాచి మొక్కలు అంటారు, అవేవో పిచ్చి మొక్కలు, గబుక్కుని చూస్తే గుడ్డలాగా కనబడుతుంది కానీ కాదు. ఆ పాచి మొక్కలు కొన్ని అడవిలోకి వెళ్ళి సేకరించుకొచ్చి ఓ గోను సంచిలో ముప్పాతికి పోసి తన దగ్గర ఉన్న కాస్త ఉన్ని దాని పైన పెట్టి, అది ఉన్ని అని నమ్మించడానికి ఆ సంచి పుచ్చుకు బయలుదేరాడు. ఆ ఊళ్ళో వీళ్ళలాంటి వాడే సోమయ్య అని ఇంకొకడు ఉన్నాడు. వాడి దగ్గర పోకకాయలు ఉన్నాయి. పోకకాయలు తెలుసు కదా, అది మన ఏమంటారు దాన్ని, పోక చెట్లు అంటారు, సుపారి ఒక్కలాగా ఒక్కలు, పోకకాయలు అన్ని కాయలు ఉన్నాయి. వాడు కూడా ఏం చేశాడు, ఈ మన ఇవి ఉంటాయి కదా సరే పల్లేరుకాయలు, నేల మీద పెట్టి పల్లేరుకాయలు గుచ్చుకుంటాయి. పల్లేరుకాయ తెలుసా నీకు? తెలీదు రమ్మగారు. పల్లేరుకాయ ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. ఇవి ఊళ్ళల్లో కనపడతాయి, అవి కాళ్ళకు గుచ్చుకుంటాయి. సాయి నీకు తెలుసా పల్లేరుకాయ? చూసి చిన్న పిల్లాడికి తెలుసు, నీకు తెలియలేదు. తెలుసుకుంటాను రమ్మగారు. పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి తెలుస్తాయి జయ. దేనికన్నా కాయ పల్లేరుకాయకి ఏదో వైద్యం చేస్తారు కానీ పల్లేరుకాయలు దానికి కాదు. ప్రధానమైనది ఏంటంటే అది చిన్న కొద్దిగా ముళ్ళు ఉండే కాయలు. అవి కసుక్కుమని దిగవు, బ్లంట్గా దిగుతాయి అనమాట, బ్లంట్గా గుచ్చుకుంటాయి. పల్లేరుకాయలు ఈ మన ఊళ్ళల్లో గడ్డి మొక్కల్లో. ఆరెంజ్ కాయలు లోపల తొనలు ఉన్నట్లుగా అట్లా అట్లా ఉంటాయా? అట్లా బాల్ లాగా కదా? కాదు, ఎండుకాయ. పల్లేరుకాయలు చెట్టు కాసినప్పుడు ఆకుపచ్చగా ఉండి ఎండిపోతే అవి కాస్త గాలి గలగల్లాడి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి, గడ్డిలో ఎక్కువ గుచ్చుకుంటాయి అనమాట. వీడు ఏం చేశాడు, ఈ బస్తాకి 90% 80% పల్లేరుకాయలు పోసి ఆ పైన పోక్కాయలు పేర్చి పట్టుకొచ్చాడు. ఓకే. ఇవి 2 సంచులతోటి వీళ్ళిద్దరికి సంతలోకి వెళ్ళటానికి భయం వేసింది. ఆ సంతలో కుప్పలు తెప్పలుగా కూరలు, కాయలు, పళ్ళు, ఉన్ని, బట్టలు, ఎన్ని రకాలు అమ్ముతారు. చూసి సంత లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలక ఆ సంత బయట కూడా కొంత చిన్న చిన్న కొట్లు పెడతారు కదా, ఆ కొట్లలో ఓ పక్కన ఈ సంచి పెట్టి కూర్చున్నాడు. సరే వీడిని చూసి సోమయ్య కూడా అక్కడికే వచ్చాడు. 2 సంచులు ఇసుక తక్కడ పేడ తక్కడ 2 పక్క పక్కనే పెట్టుకున్నారనమాట. సరే అయ్యో సాయంత్రం దాకా ఎవ్వరూ అమ్మడవల. అయితే వీడేమన్నాడు, సోమయ్య అన్నాడు, పక్కవాడు ఇప్పుడు నేనంటే పల్లేరుకాయల మీద పోకచెక్కల కాయలు వేసుకొచ్చాను, వీడి దగ్గర ఉన్నుంది, మోసం చేద్దామని భావించి ఏమన్నాడు, పోనీలే నీకు నాకు మార్కం వేసుకుందాం పట్టు, నా వస్తువు నువ్వు తీసుకో, నీ వస్తువు నేను తీసుకుంటానంటే, అదేంటి ఉన్నికి మార్కం పోక్కాయలా అంటే, ఈ పోక్కాయలు చిన్నవనుకున్నావా, చూడు ఎంతంతలా ఉన్నాయో, అంతగా అయితే ఒక అర్ధన ఇస్తాలేవో ఈ పైన అన్నాడు. అంటే సరే ఒప్పుకున్నారు, సంచులు మార్చుకున్నారు. అర్ధన ఏది అన్నాడు, బాకీ తర్వాత ఇస్తాలే, ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు. వీడేమనుకున్నాడు, ఆ ఉన్ని నేను అమ్మేసుకోవచ్చని సోమయ్య అనుకున్నాడు, పోక్కాయలు మనం అమ్మేసుకోవచ్చని రామయ్య అనుకున్నాడు. ఇంటికి వెళ్ళకుండానే వాళ్ళకి తెలిసిపోయింది ఇద్దరం మోసపోయాము అని. ఓకే.
సరే ఏమైంది, మర్నాడో మూడో రోజో అటువైపుకి వచ్చాడు. వచ్చి భలే ఎంటగట్టావుగా నాకు అన్నాడు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అన్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుని మరి అర్ధనా ఇస్తానన్నా, ఒట్టేసావు, అర్ధనా ఒట్టు, నా మీద ఒట్టు నీకు ఇస్తానన్నాడు. ఒట్టేసావు, నా అర్ధనా బాకీ ఉన్నావు, నువ్వు ఇచ్చే నా అర్ధనా నాకు అన్నాడు. అనేసరికల్లా అర్ధనా ఇప్పుడు ఎక్కడుంది, నా దగ్గర ఎక్కడుంది, నా దగ్గర అర్ధనాలు లేవు, ఏమీ లేవన్నాడు. సోమయ్య ఒక శెట్టి గారింట్లో కమతం ఉంటాడు. ఏమన్నాడు, నాకు ఒకటి ఉంది ఆలోచన, తోడులేక ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాను. మా శెట్టి గారు 3 రోజులకి 5 రోజులకి ఓసారి వాము వెనకాలన్న గోతులో పెద్ద గొయ్యి నిచ్చెన వేసుకుని దిగుతాడబ్బా. ఎందుకు దిగుతాడో అందులోకి ఏమైనా పాత ఏమైనా దాచిపెట్టాడేమో అనుకుంటా. ఆయన ప్రతిసారి నువ్వు పోరా పోరా అని చీకటి పడంగానే నన్ను పంపేసి లాంతర్ పుచ్చుకుని అందులోకి దిగుతున్నాడు. ఎందుకా పోరా పోరా అంటున్నాడని నేను 2 మాటలు చూశా. ఆయన పాదులోకి దిగుతాడు. అది ఎంతుంది, గడ్డివాము వెనకాల పెద్ద నుయ్యంత లోతున్న పాదు ఒకటి ఉంది, లోపలికి నూతిలాగా ఉంది, వరలు లేవు దానికి, మట్టిది. ఆ గోతులోకి దిగుతాడు. ఏం చేస్తున్నాడో, ఏమైనా పాతి పెట్టాడేమో, బంగారమో వెండో ఇతడో ఏదో దాస్తున్నాడు అక్కడ. మరి నాకెవరు మనిషి సాయం లేదు, లాంతర్ పట్టుకునేవాడు లేడు, తాడుచుకుని దింపేవాడు లేడు. చీకటి మాటను కనుక నువ్వు వచ్చావా, మనిద్దరం దిగుదాం, నేను దిగుతా, చూద్దాం, నేను దిగుతా, నువ్వు తాడు పట్టుకో పైనుంచి, ఇద్దరం చేరు సగం పంచుకుందామని అనేసరికి సరే ఒక గోను సంచి పుచ్చుకుని సోమయ్య తాడు పుచ్చుకుని కిందకి దిగాడు. రామయ్య పైన తాడు పట్టుకున్నాడు. వీడు లాంతర్ పెట్టి కిందంతా వెతికాడు. ఆ శెట్టి గారు ఎందుకు దిగుతాడు, ఆయన కడుపుడక అక్కడ ఏమీ లేదు. అయ్యో, లేకపోయేసరికల్లా సరే ఏమీ లేదు అని చెప్పాక తనని లాక్కుండా వెళ్ళిపోతాడేమోనని ఏం చేశాడు, ఓ రామయ్య అన్ని సంచిలో వేసి సంచి వేసి కట్టేస్తున్నాను, సంచి లాగేసేయి, తర్వాత నన్ను లాగుదు గాని అని కేక పెట్టాడు. రామయ్య సరే సరే అన్నాడు. వీడేం చేశాడు, ఆ సంచిలో తనే కూర్చుని సంచిలో కూర్చుని తాడు గట్టిగా పట్టుకున్నాడు. వాడు పైనుంచి లాగేశాడు. రామయ్య పైకి వచ్చేసాక సంచి మూతిప్పుకుని బయటకు వస్తుంటే రామయ్య పొట్టాడాడు. ఓరి దుర్మార్గుడా, ఏమిటంటే మరి నిన్నెవడు నమ్మాడు, తీరా నన్ను కనుక నువ్వు లాక్కపోయావనుకో, నేను ఆ గోతులో ఉండిపోనా, తెల్లవారేదాకా మనిషి సాయం లేకుండా నేను ఎట్టా వస్తాను, నువ్వు మాత్రం మోసం చేయవా అన్నాడు. ఇద్దరు మోసాలు తిట్టుకున్నారు. మరి నా అర్ధనా బాకీ ఏం చేసావు అని. అర్ధనా బాకీ వాడు ఇవ్వనే లేదు. ఇంతలో కొన్నాళ్ళు గడిచినాయి. ఎప్పుడు నా అర్ధనా బాకీ రత్నా బాకీ అనుకుంటూనే ఉండేవారు. ఈ సోమయ్య ఈ శెట్టి గారి ఇంట్లో పని చేస్తున్నాడు కదా, ఆ శెట్టి గారి భార్య తాలూకు బంధువులు ఎవరో ఓ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. భార్య కొంత సొమ్ము తెచ్చేసరికి అతను ఏం చేశాడు, సోమయ్య ఓ చిన్న ఇది చేసుకుని ఏమంటారు, ఓ చిన్న పొలం కొనుక్కుని మెల్లిగా కమతం పెట్టుకున్నాడు. తనే చేసుకోవటం మొదలుపెట్టాడు. సరే ఈ రామయ్యకి ఎక్కడా ఏమీ కుదరలా, పెళ్ళి కుదరలేదు, పొలము కుదరలేదు. ఉండుండి గుర్తొచ్చేది అర్ధనా బాకీ. సరే ఏమనుకున్నాడు, ఈ సోమయ్య పెళ్ళే ఒక 1.5 సంవత్సరంన్నర 2 ఏళ్ళు అయింది, బాకీ వసూలు చేసుకుందాం, వీడి పని బాగుంది కదా అని వచ్చాడు. నిజానికి సోమయ్య దగ్గర డబ్బులున్నాయి, కానీ అతనికి ఇవ్వటం ఇష్టం లేదు, ఒట్టేస్తే వేశానులే అని. సరే రామయ్య ఏం చేశాడు, ఓనాడు మధ్యాహ్నం సాయంకాలం కాస్త తల్లబడి వాళ్ళకి వచ్చాడు. వస్తే దూరం నుంచే చూశాడు సోమయ్య. చూసి బెల్లాన్ని చెప్పాడు, ఏమే ఇవి వచ్చేవాడు నా పాత స్నేహితుడు, ఒక పాత బాకీదారు, అర్ధనా బాకీ ఉన్నా డబ్బులు అడుగుతాడేమో, ఆ అర్ధనా ఇవ్వడం ఇష్టం లేదు నాకు, ఓ పని చేయి, నేను చచ్చిపోయానని ఒక ఏడుపేడుగు నువ్వు. నమస్తే నమ్మగారు. నమస్తే చేయ. చందమామ కథ ఏదైనా చెప్తారండి? అర్ధనా బాకీ కథ చెప్తాం. పూర్వం ఓ పల్లెటూరులో రామయ్య అని ఒక రైతు లాంటి వాడు ఉండేవాడు. వాడికి ఒక సెంటు భూమి కూడా లేదు. ఏదైనా సంపాదించి పొలం కొనుక్కోవాలని కోరికట. సంపాదించడానికి ఏదో కూలి పనులకు వెళ్తాడు. ఏం సంపాదిస్తాడు, సంతకెళ్ళి ఏదైనా అమ్మాలని కోరిక. ఏమీ లేవు మన దగ్గర. సంతకెళ్ళిన వాళ్ళు డబ్బులు చేసుకుంటారు, ఏదైనా ఉంటే అమ్ముతారు. కూర పండించావు, కాయ పండించావు, ఒక గొర్రెలు ఉన్నాయి, మేకలు, ఆవులు, గొడ్లు ఏదో ఉండాలి. సంతలో ఎలా వ్యాపారం చేస్తాం మనం, అంతే, ఏదో ఒకటి పెట్టాలి కదా. అయితే వీళ్ళకి గొర్రెల పెంపకానికి తోడెళ్ళి ఓ ఇంత ఉన్ని గొర్రెవచ్చు ఉన్నదట. ఆ కాస్త ఉన్ని ఊళ్ళో అమ్మితేనే ఎంతో రాదు. సంతలో అమ్మడానికి, సంతల్లో ఎట్లాంటివి పెడతారు, కుప్పలు తెప్పలుగా హోల్సేల్గా పోతాయి కదా సంతల్లో. సంతలోకి వెళ్ళాలని ఉంది. ఈ ఉన్ని అమ్ముకుని ఓ పావలా అయినా చేసుకుందాం, దాంతో ఏదైనా కొందాం అలా భావించాడు. పొలం కొనుక్కోవాలని కోరిక రామయ్యకి. సరే బయలుదేరాడు. ఏమనుకున్నాడంటే, పాచి మొక్కలు అంటారు, అవేవో పిచ్చి మొక్కలు, గబుక్కుని చూస్తే గుడ్డలాగా కనబడుతుంది కానీ కాదు. ఆ పాచి మొక్కలు కొన్ని అడవిలోకి వెళ్ళి సేకరించుకొచ్చి ఓ గోను సంచిలో ముప్పాతికి పోసి తన దగ్గర ఉన్న కాస్త ఉన్ని దాని పైన పెట్టి, అది ఉన్ని అని నమ్మించడానికి
ఆ సంచి పుచ్చుకు బయలుదేరాడు. ఆ ఊళ్ళో వీళ్ళలాంటి వాడే సోమయ్య అని ఇంకొకడు ఉన్నాడు. వాడి దగ్గర పోకకాయలు ఉన్నాయి. పోకకాయలు తెలుసు కదా, అది మన ఏమంటారు దాన్ని, పోక చెట్లు అంటారు. ఎలా చెప్పాలి? అవునవును. సుపారి ఆ, ఒక్కలాగా ఒక్కలు. ఉంటాయి. ఆ, పోకకాయలు అన్ని కాయలు ఉన్నాయి. వాడు కూడా ఏం చేశాడు, ఈ మన ఇవి ఉంటాయి కదా సరే పల్లేరుకాయలు, నేల మీద పల్లేరుకాయలు గుచ్చుకుంటాయి. పల్లేరుకాయ తెలుసా నీకు? తెలీదు రమ్మగారు. పల్లేరుకాయ ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. ఇవి ఊళ్ళల్లో కనపడతాయి, అవి కాళ్ళకు గుచ్చుకుంటాయి. సాయి నీకు తెలుసా పల్లేరుకాయ? చూసి చిన్న పిల్లాడికి తెలుసు, నీకు తెలియలేదు. తెలుసుకుంటాను రమ్మగారు. పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి తెలుస్తాయి జయ. దేనికన్నా వాడతారా? ఆ కాయ పల్లేరుకాయకి ఏదో వైద్యం చేస్తారు కానీ పల్లేరుకాయలు దానికి కాదు. ప్రధానమైనది ఏంటంటే అది చిన్న కొద్దిగా ముళ్ళు ఉండే కాయలు. అవి ఆహా. కసుక్కుమని దిగవు, బ్లంట్గా దిగుతాయి అనమాట. ఓకే. బ్లంట్గా గుచ్చుకుంటాయి పల్లేరుకాయలు. ఈ మన ఊళ్ళల్లో గడ్డి మొక్కల్లో కాదు ఉంటాయి. రమ్మగారు, ఆరెంజ్ కాయలు లోపల తొనలు ఉన్నట్లుగా అట్లా అట్లా ఉంటాయా? అట్లా బాల్ లాగా కదా? కాదు కాదు, ఎండుకాయ. పల్లేరుకాయలు చెట్టు కాసినప్పుడు ఆకుపచ్చగా ఉండి ఎండిపోతే అవి కాస్త గాలి గలగల్లాడి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. గడ్డిలో ఎక్కువ గుచ్చుకుంటాయి అనమాట. ఓకే. వీడు ఏం చేశాడు, ఈ బస్తాకి 90% 80% పల్లేరుకాయలు పోసి ఆ పైన పోక్కాయలు పేర్చి పట్టుకొచ్చాడు. ఓకే. ఇవి 2 సంచులతోటి వీళ్ళిద్దరికి సంతలోకి వెళ్ళటానికి భయం వేసింది. ఆ సంతలో కుప్పలు తెప్పలుగా కూరలు, కాయలు, పళ్ళు, ఉన్ని, బట్టలు ఎన్ని రకాలు అమ్ముతారు. ఉమ్. చూసి సంత లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలక ఆ సంత బయట బయట కూడా కొంత చిన్న చిన్న కొట్లు పెడతారు కదా, ఆ కొట్లలో ఓ పక్కన ఈ సంచి పెట్టి కూర్చున్నాడు. సరే వీడిని చూసి సోమయ్య కూడా అక్కడికే వచ్చాడు. 2 సంచులు ఇసుక తక్కడ పేడ తక్కడ 2 పక్క పక్కనే పెట్టుకున్నారనమాట. సరే అయ్యో సాయంత్రం దాకా ఎవ్వరూ అమ్మడవల. అయితే వీడేమన్నాడు, సోమయ్య అన్నాడు, పక్కవాడు ఇప్పుడు నేనంటే పల్లేరుకాయల మీద పోకచెక్కల కాయలు వేసుకొచ్చాను, వీడి దగ్గర ఉన్నుంది, మోసం చేద్దామని భావించి ఏమన్నాడు, పోనీలే నీకు నాకు మార్కం వేసుకుందాం పట్టు, నా వస్తువు నువ్వు తీసుకో, నీ వస్తువు నేను తీసుకుంటానంటే, అదేంటి ఉన్నికి మార్కం పొక్కాయలా అంటే, ఈ పొక్కాయలు చిన్నవనుకున్నావా, చూడు ఎంతంతలా ఉన్నాయో, అంతగా అయితే ఒక అర్ధన ఇస్తాలేవో ఈ పైన అన్నాడు. అంటే సరే ఒప్పుకున్నారు, సంచులు మార్చుకున్నారు. అర్ధన ఏది అన్నాడు, బాకీ తర్వాత ఇస్తాలే, ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు. వీడేమనుకున్నాడు, ఆ ఉన్ని నేను అమ్మేసుకోవచ్చని సోమయ్య అనుకున్నాడు, పొక్కాయలు మనం అమ్మేసుకోవచ్చని రామయ్య అనుకున్నాడు. ఇంటికి వెళ్ళకుండానే వాళ్ళకి తెలిసిపోయింది ఇద్దరం మోసపోయాము అని. ఓకే. సరే ఏమైంది, మర్నాడో 3వ రోజు అటువైపుకి వచ్చాడు. వచ్చి భలే ఎంటగట్టావుగా నాకు అన్నాడు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అన్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుని మరి అర్ధనా ఇస్తానన్నా, ఒట్టేసావు, అర్ధనా ఒట్టు, నా మీద ఒట్టు నీకు ఇస్తానన్నాడు. ఒట్టేసావు, నా అర్ధనా బాకీ ఉన్నావు, నువ్వు ఇచ్చే నా అర్ధనా నాకు అన్నాడు. అనేసరికల్లా అర్ధనా ఇప్పుడు ఎక్కడుంది, నా దగ్గర ఎక్కడుంది, నా దగ్గర అర్ధనాలు లేవు, ఏమీ లేవన్నాడు. ఈ సోమయ్య ఒక శెట్టి గారింట్లో కమతం ఉంటాడు. ఏమన్నాడు, నాకు ఒకటి ఉంది ఆలోచన, తోడలేక ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాను. మా శెట్టి గారు 3 రోజులకి 5 రోజులకి ఓసారి వాము వెనకాలన్న గోతులో పెద్ద గొయ్యి నిచ్చెన వేసుకుని దిగుతాడబ్బా. ఎందుకు దిగుతాడో అందులోకి ఏమైనా పాత ఏమైనా దాచిపెట్టాడేమో అనుకుంటా. ఆయన ప్రతిసారి నువ్వు పోరా పోరా అని చీకటి పడంగానే నన్ను పంపేసి లాంతర్ పుచ్చుకుని అందులోకి దిగుతున్నాడు. ఎందుకా పోరా పోరా అంటున్నాడని నేను 2 మాటలు చూశా. ఆయన పాదులోకి దిగుతాడు. అది ఎంతుంది, గడ్డివాము వెనకాల పెద్ద నుయ్యంత లోతున్న పాదు ఒకటి ఉంది, లోపలికి నూతిలాగా ఉంది, వరలు లేవు దానికి, మట్టిది. ఆ గోతులోకి దిగుతాడు. ఏం చేస్తున్నాడో, ఏమైనా పాతి పెట్టాడేమో, బంగారమో వెండో ఇతడో ఏదో దాస్తున్నాడు అక్కడ. మరి నాకెవరు మనిషి సాయం లేదు, లాంతర్ పట్టుకునేవాడు లేడు, తాడుచుకుని దింపేవాడు లేడు. చీకటి మాటను కనుక నువ్వు వచ్చావా, మన ఇద్దరం దిగుదాం, నేను దిగుతా, చూద్దాం, నేను దిగుతా, నువ్వు తాడు పట్టుకో పైనుంచి, ఇద్దరం చేరు సగం పంచుకుందామని అనేసరికి సరే గోను సంచి పుచ్చుకుని సోమయ్య తాడు పుచ్చుకుని కిందకి దిగాడు. రామయ్య పైన తాడు పట్టుకున్నాడు. వీడు లాంతర్ పెట్టి కిందంతా వెతికాడు. ఆ చెట్టుగారు ఎందుకు దిగుతాడు, ఆయన కడుపుడక అక్కడ ఏమీ లేదు. అయ్యో. లేకపోయేసరికల్లా సరే ఏమీ లేదు అని చెప్పాక తనని లాక్కుండా వెళ్ళిపోతాడేమోనని ఏం చేశాడు, ఓ రామయ్య అన్ని సంచిలో సంచి వేసి కట్టేస్తున్నాను, సంచి లాగేసేయి, తర్వాత నన్ను లాగుదు గాని అని కేక పెట్టాడు. రామయ్య సరే సరే అన్నాడు. వీడేం చేశాడు, ఆ సంచిలో తనే కూర్చుని సంచిలో కూర్చుని తాడు గట్టిగా పట్టుకున్నాడు. వాడు పైనుంచి లాగేశాడు. రామయ్య పైకి వచ్చేసాక సంచి మూతిప్పుకుని బయటకు వస్తుంటే రామయ్య పోట్టాడాడు. ఓరు దుర్మార్గుడా, ఏమిటంటే మరి నిన్నెవడు నమ్మాడు, తీరా నన్ను కనుక నువ్వు లాక్కపోయావనుకో, నేను ఆ గోతులో ఉండిపోనా, తెల్లవారేదాకా మనిషి సాయం లేకుండా నేను ఎట్టా వస్తాను, నువ్వు మాత్రం మోసం చేయవా అన్నాడు. ఇద్దరు మోసాలు తిట్టుకున్నారు. మరి నా అర్ధనా బాకీ ఏం చేసావు అని. అర్ధనా బాకీ వాడు ఇవ్వనే లేదు.
ఇంతలో కొన్నాళ్ళు గడిచినాయి. ఎప్పుడు నార్దనా బాకి రత్నా బాకి అనుకుంటూనే ఉండేవారు. ఈ సోమయ్య ఈ శెట్టి గారి ఇంట్లో పని చేస్తున్నాడు కదా, ఆ శెట్టి గారి భార్య తాలూకు బంధువులు ఎవరో ఓ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. భార్య కొంత సొమ్ము తెచ్చేసరికల్లా అతను ఏం చేశాడు సోమయ్య, ఓ చిన్న ఇది చేసుకుని ఏమంటారు, ఓ చిన్న పొలం కొనుక్కుని మెల్లిగా కమతం పెట్టుకున్నాడు. తనే చేసుకోవటం మొదలుపెట్టాడు. సరే ఈ రామయ్యకి ఎక్కడా ఏమీ కుదరలా, పెళ్ళి కుదరలేదు, పొలము కుదరలేదు. ఉండుండి గుర్తొచ్చేది అర్ధనా బాకీ. సరే ఏమనుకున్నాడు, ఈ సోమయ్య పెళ్ళే ఒక 1.5 సంవత్సరంన్నర 2 ఏళ్ళు అయింది, బాకీ వసూలు చేసుకుందాం, వీడి పని బాగుంది కదా అని వచ్చాడు. నిజానికి సోమయ్య దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ అతనికి ఇవ్వటం ఇష్టం లేదు, ఒట్టేస్తే వేశానులే అని. సరే ఈ రామయ్య ఏం చేశాడు, ఓనాడు మధ్యాహ్నం సాయంకాలం కాస్త తలబడి వాళ్ళకి వచ్చాడు. వస్తే దూరం నుంచే చూశాడు సోమయ్య. చూసి బెల్లాన్ని చెప్పాడు, ఏమే ఇవి వచ్చేవాడు నా పాత స్నేహితుడు, ఒక పాత బాకీదారు, అర్ధనా బాకీ ఉన్నా డబ్బులు అడుగుతాడేమో, ఆ అర్ధనా ఇవ్వడం ఇష్టం లేదు నాకు, ఓ పని చేయి, నేను చచ్చిపోయానని ఒక ఏడుపేడు నువ్వు, వాడే పోతాడు, చచ్చిన వాడు ఏం బాకీ తీరుస్తాడులే అని పోతాడు, వాడు ఇంకా మన ఊరు రాడు, మన ఇంటికి రాడు అన్నాడు. బాగుందిగా. సరే వీడేమో ఇట్లా కాళ్ళు చేతులు చాపేసి పడుకున్నాడు, అర్ధనా కోసంట చూడండి. కాళ్ళు చేతులు బారు చాపేసి పడుకున్నాడు. పెళ్ళామె ఏడవటం మొదలుపెట్టింది పక్కన కూర్చొని. కొత్త పెళ్లి కూతురు 2 ఏళ్ళు అయింది, దాని పెళ్ళే కూర్చుని ఏడుస్తుంది. ఈ రామయ్య వచ్చేసరికల్లా ఎవరండి బాబు అంది. బాబు అమ్మ సోమయ్య ఉన్నాడా, నాకు అర్ధనా బాకీ అమ్మ అంటే, ఇంకేం బాకీ తీరుస్తాడయ్యా సోమయ్య, చచ్చిపోయాడు మధ్యాహ్నం అనగా అని లబోది బొమ్మను ఏడ్చేసరికి రామయ్య అన్నాడు, అయ్యోయ్యో వీడు నా పాత స్నేహితుడు, సరేలేమ్మా కాస్త తగలెట్టాకే వెళ్తానని వాకిట్లో కూర్చున్నాడు. పోడే తీసేద్దాం, శవవాకులను పిలుచుకొస్తానన్నాడు. అనేసరికల్లా వాకత్వం వాళ్ళు వస్తే ఎటాగండి, మా చుట్టాలంతా రావద్దా అనేసరికల్లా చుట్టాలు ఎవరూ రాలేదు. కబురు చేశానంటుంది. చుట్టుపక్కల వాళ్ళన్నారు, అదేంటి పీనిగిన ఎన్నాళ్ళట ఎంతసేపటి నట్టు పెట్టుకుంటారు, చీకటి పడేసరికి తీసుకెళ్ళొద్దు, తీసుకుపోండి, లేదా ఊరు చివరి దేవళం ఉంది, దేవళంలో పెట్టుకోండి. ఊరు మధ్యలో పెడితే పిల్ల చెల్ల చంటి పిల్లలు ఉన్న వాళ్ళు అక్కడ బాలింతలు చూలింతలు చాలా మంది ఉన్నారు, అన్నం తినాలి కదా, అందరూ శవాన్ని తీసేయమంటారు. అక్కడి నుంచి సరే నువ్వు వెళ్ళవయ్యా నేను పంపించుకుంటానని అంటే ఆయన ఒప్పుకోలే. అదేమిటి సేవాకత్వం చేసేవాళ్ళని అంతే కేకేసుకొస్తానని వాళ్ళని తీసుకొచ్చి లేవదీయించాడు. గుళ్ళో ఎవరుంటారండి శవజాగారం అంటే, ఆ వాహకులు అన్నారు గుళ్ళో కావాలంటే పెడతామండి, రాత్రికి మేము ఉండం, రేపొద్దున కావాలంటే శ్మశానాన్ని తీసుకెళ్తాం, అంత మటుకే ఇవ్వండి అన్నారు. రేపు డబ్బు ఇచ్చేది. రామయ్య అన్నాడు, దాందేముందమ్మా, స్నేహితుడు, పైగా బాకీదారిని, నేనే ఉంటాలే, సేవ జాగారం కూడా నేనే చేస్తాను అన్నాడు. ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ, ఇదేంట్రా విడుదుంప దగ్గర విడి పోయేలాగా లేడు అని మొగుడిని అడిగింది రహస్యంగా. ఏమయ్యా గుళ్ళో పెడతాటంటే, పర్వాలేదు లేవే, దేవాలయంలోనేగా, మనకు భయం ఏముంది, పాడుపడిన దేవాలయం ఒకటి ఉంది అక్కడ పెట్టుకోవచ్చు, గుళ్ళో అరుగు మీద పెడతారు. సరే అక్కడి నుంచి ఏమైంది, గుళ్ళో అరుగు మీద దాకా వెళ్ళేసరికల్లా చిన్నగా జల్లు పడేలాగా కనపడుతుంది. ఈ రామయ్య అన్నాడు, ఏమయ్యా మీరు ఇట్లా బాకెట్ దింపారంటే వానకి పీనికి తడిసిపోతుంది, కుళ్ళు వాసన వస్తుంది, బతుకుని వాడే కాస్త లోపలంటా పెట్టండి అని చెప్పేసి దేవాలయం లోపలి, పాడుపడిన దేవాలయం అయ్యవారు లేడు అందులో, లోపలికి జరిపేసరికల్లా ఏమైంది, ఇది వీడేమో జాగారానికి కూర్చున్నాడు. మరి ఉండాలిగా, ఎవరో ఒకళ్ళు మెలకుగా ఉండాలిగా. ఇంతలో ఏమైంది, ఒక క్రీనీడలు కదిలినట్టుగా కనపడే కొంతమంది దొంగ వాళ్ళు వచ్చారు. ఓహో, అర్ధరాత్రి అయిపోయింది, ఏవో కీనీడలు కదులుతున్నట్టుగా ఉన్నాయి. తీరా చూస్తే కొంతమంది దొంగల గుంపు వచ్చారు. వచ్చేసరికల్లా అక్కడ వాళ్ళకి శవము జాగారం వాడు అన్నీ కనిపిస్తుంది. జాగారం వాడు కనపడలే, శవమే కనపడింది. దొంగల్ని చూసి రామయ్య కొంచెం పక్క తప్పుకున్నాడు. ఈ దొంగలు ఏం చేశారు, వాళ్ళు తెచ్చిన సొమ్మంతా వాటాలు వేసుకుని పంచుకున్నారు. ఒక బ్రహ్మాండమైనంత కత్తి ఉంది అందులో. ఈ కత్తి ఎవరికి వాటాకు పడుతుంది అని లెక్క పెట్టుకుంటున్నారు. లెక్క పెట్టుకుంటుంటే ఆ పిచ్చి కత్తి పారేయమన్నారు. పిచ్చి కత్తి ఏంటి, దొంగలను ఎక్కడన్నా పిచ్చి కత్తి ఏంట్రా, బేసైన కత్తి, కావాలంటే ఇక్కడ శవం ఉంది చూడు, దీన్ని 2 ముక్కలుగా తెగటేసి చూపిస్తాను నేను అని చెప్పేసి ఆ కత్తి తీసాడు. తీయంగానే ఈ చచ్చినట్టుగా పడుకుని ఉన్నాడు కదా సోమయ్య, ఒక్క ఉదుటం లేచాడు. ఏ భూతాలు ఎక్కడ చచ్చారు మీరంతా అని కేక పెడుతూ లేచేసరికి దొంగలు హడిలిపోయారు. ఆ కత్తి అక్కడ బారేసి ఆ మొత్తం బంగారము డబ్బులు అన్నీ అక్కడ వదిలేసి లగెత్తేసారు బయటికి. రామయ్య కీనీళ్ళలోంచి పెట్టుకొచ్చాడు. ఊరిని ఐడియా, భూతాలు అనగానే భయపడి చచ్చారా అనగానే పద పట్టు ఇద్దరం పంచుకుందాం అనుకున్నారు. మొత్తం సామాన్లన్నీ పంచుకున్నారు. పంచేసుకున్న కత్తి పక్కన పెట్టారు. అక్కడి నుంచి మరి నా అర్ధనా అని అడిగాడు రామయ్య. ఈ లోపల ఏమైంది, ఈ భూతాల మాట విని పరిగెత్తారు కదా దొంగలు. కొంచెం దూరం వెళ్ళాక అన్నాడు, ఒరే ఇంతమందిని చంపాం, ఎన్ని పీనికలు ఇచ్చేసాను రా మన చేతితోటి, భూతాల బారికి భయపట్టమేంట్రా, ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి చూసిరండి ఏమవుతుందో
అక్కడ అని ఒకడిని వెనక్కి పంపించాడు. వచ్చేసారు కల్లా అది సరిగ్గా అతనికి ఏం వినపడింది, మరి నాకు అర్ధనా కూడా దక్కదా, నా అర్ధనా నాకు దక్కదా అని మాట్లాడుకుంటున్నారు. వీడు అది విని హడిలిపోయాడు. ఓరు నాయనో, ఎన్ని భూతాలు ఉన్నాయో, ఆ ఉన్న భూతాలన్నీ పంచుకుంటే ఒక్క భూతానికి ఒక్కొక్క అర్ధనానే వచ్చిందిట, నా అర్ధనా సంగతి ఏమిటని అడుగుతున్నాడు వాడెవడో, బాబోయ్ చాలా ఉన్నాయని దొంగలు కాస్త పారిపోయారు. ఈ లోపల వీళ్ళిద్దరూ అర్ధనా బాకీ మీద కొట్టుకుని అర్ధనా బదులు కత్తి తీసుకునేలాగా ఏర్పరచుకున్నారు. ఓ రామయ్యకి కత్తి కూడా ముట్టింది. అదేదో వజ్రాలు తాపడం చేసిన ఇంత కత్తి. మొత్తం సొమ్మంతా ఇళ్ళకి చేర్చుకున్నారు. చక్కగా రామయ్య కూడా పొలం కొనుక్కుని పెళ్లి చేసుకుని హాయిగా సొంత కమతాలు చేసుకుంటూ సుఖంగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమగారు. నమస్తే జీ.